హాయ్ ఫ్రెండ్స్, రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు పొద్దుగాల మా వరలక్ష్మి ఏం చేసిందంటే 5:30కి లేచింది భయ్య. లేచి నేను మునగాకు తెస్తే ఆ మునగాకు బ్యాలు అవన్నీ చేసేసింది. నన్ను లేపింది. కథ ఇక నాకు నిద్ర వస్తలేదు, సలేమో విపరీతంగా వస్తుంది. ఇక నేను ఏం చేసిన, అట్లనే లేచిన. ఇక లేచి చూసుకొని అయితే టూ మచ్ ఉంది. అసలు బయటికి బుద్ధి అయితే లేదు. అంతగానం చలికి యోగా క్లాసే బంద్ చేసిన. మీరు అర్థం చేసుకోండి ఇంత చలిలో. సో ఈరోజు ఇంకో విషయం బి జరిగింది. మేము ఒక్కరమే వాటర్ పట్టుకుంటాము అనుకున్నాం. లక్ష్మక్కలు, పెద్ద లక్ష్మక్క, చిన్న లక్ష్మక్క, యువతలింటోళ్ళు అందరూ ఒకటేసారి పట్టుకునే లోపటికి మేము పరిశాన్ అయినాం. ఏంది ఎప్పుడు లేనిది వీళ్ళందరూ ఒకటే టైంకి పట్టుకుంటున్నారు వాటర్ అని అనుకుంటుంటే, అవును వరలక్ష్మివి చెప్పింది ఒకటే టైంకి పట్టుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఊర్లోకి పోయి వచ్చిండ్రు కదా అందరూ, అది ఇది అంటే సరేలే ఇంకేం చేద్దామని. చూడండి, నేను లేచి బొంతలు చూసుకొని మీతో మాట్లాడనీకనే నాకు లేపినట్టుంది. ఇంత ఘోర. ఈమె లేచింది సరే, నన్ను ఎందుకు లేపింది? నాకైతే మస్తు కోపమైంది. ఈ చలికి చేతులు కాలు మస్తు మంటలు వేస్తున్నాయి. ఈమె చూడు ఎట్లా ఎక్కిరిస్తుంది, కిక్కి కిక్కి కుక్క అంటుంది. అక్కడి నుంచేమో దేవుడు పాటలు వస్తున్నాయి. ఏం చేద్దాం? పాడు జీవితము ఎన్నటికి, మూడు నాల ముచ్చట ఇది నా బతుకు, మూడు నాల నా బతుకు అనే పాటలు పాడుకుంటూ ఇక ఇలా అయింది ఫ్రెండ్స్. కానీ నేను అనుకున్నాను ఏమంటే, ఇంత జల్లి లేపింది సరే ఏమైనా చేస్తుందా అని అనుకుంటే, అన్నీ బయట పెట్టు. బయటికి వెళ్ళాలంటే చలి. ఆ చలికి అయితలేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అట్లనే మొండిగా చేసినాను. సో కొద్దిసేపుకి చలి అనేది తగ్గిపోయింది. ఇక నీళ్ళు అనేవి సడన్గా ఆగిపోయినాయి. కింద వాళ్ళు పట్టుకుంటున్నారు తరా అని ఇంకొద్దిసేపు ఆగి నేనైతే ఇక రికవర్ అయితే అయినాను. సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగు నాకైతే చుక్కలు చూపించింది వరలక్ష్మి. ఆ చుక్కలకి ఏం చేయాలో అర్థం కాక అప్పటికి 6:30 అయ్యింది. ఇక యథావిధిగా అయితే ఉండి అప్పటికి టైం అయ్యింది. ఇక మా వరలక్ష్మి ఉండి ఇల్లు క్లీన్ చేద్దాము, చాలా రోజులైంది కదా అని అన్నది. అప్పటికి ఇక అందరు నీళ్ళు పట్టుకుంటారు కదా, మళ్ళీ బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే క్లీన్ చేసేసుకుందాం మొత్తం కంప్లీట్గా. మాకేంటంటే మేము శుక్రవారం అన్నా, అంటే వాటర్ వచ్చినప్పుడే గురువారం అన్నా, శుక్రవారం అన్నా, శనివారం అన్నా ఈ మధ్యకాలంలో క్లీన్ చేసుకుంటాం. కానీ మాకు ప్రత్యేకంగా అంటే శనివారమే ఎక్కువ శాతం అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం. మాకు ఎందుకంటే మనము ఎప్పుడు నీట్గా ఉంటేనే కదా హెల్తీగా ఉండడానికి బెటర్గా. సో ఆమెతో పాటు కొంచెం నేను చేయడం వల్ల ఆమె కొంచెం రిలీఫ్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆశతో అయితే, ఎప్పుడు వాళ్ళొక్కరే చేసిర్రు అనుకో ఏ పని చాలా స్లోనే జరుగుతుంది. సో వాళ్ళతో పాటు మనం చేస్తూ ఉంటే మనకు జర రిలీఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాలాగా ఎంతమంది చేస్తారో నాకైతే తెలియదు, కానీ మా వరలక్ష్మితో పాటు ఇలా చేస్తున్నప్పుడల్లా నా చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొస్తుంటాయి. ఏం చేద్దాంలే, ఏది మన చేతుల్లో లేదులే అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకా ఉండి ఇక యథావిధిగా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసిన కంప్లీట్గా. ఇంకా వాటర్ అనేది అక్కడక్కడ మిలిగి ఉండడంతో ఆమె కొంచెం చేసేసి గడప క్లీన్ చేసేసుకుంది. ఇక నేను చెప్పినానే ఫ్రెష్ అప్కి వెళ్ళిపోతున్నా, స్నానం చేసుకొని ఏడుకొండల స్వామి గుడికి అయితే వెళ్ళొస్తాను అని అంటే, సరే వెళ్ళురా అని చెప్పింది. సరే అని పువ్వులు తీసుకురా అన్నది. సరే నేను ఫస్ట్ గుడికి వెళ్ళి, ఎందుకంటే శనివారం ఖచ్చితంగా ఏడుకొండల స్వామి దర్శనం చెయ్యండి ఏ పని అయితే మ్యాక్సిమం చెయ్యను. మ్యాక్సిమం ఒకవేళ పని ఉంటే
ఇంట్లోనే మొక్కుతా, ఫ్రీగా ఉన్నా కదా అనిపించి ఇంకా గుడికి అయితే వచ్చేసినాను. చూస్తుర్రు కదా గుడి అనేది ఎంత బాగుంది. అబ్బాబ్బాబ్బా, నాకైతే ఏడుకొండల స్వామి దగ్గరికి వస్తే తిరుపతి ఎక్కినట్టే ఉంటుంది అసలు. ఏడుకొండల స్వామిని ఎప్పుడు దగ్గర నుంచి చూస్తుంటాం కదా. ఎప్పుడైనా మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఆయనని దర్శనం లాస్ట్ ఎండింగ్లో హుండీలో డబ్బులు వేయకోక ముందు చూస్తాం చూడండి. అప్పుడు ఆయన దగ్గరికి చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. తర్వాత కొంతసేపటికైతే బయటికి వచ్చి కూర్చొని కబుర్తర్లని ఇంకా కొన్ని వీడియో పరంగా కొంచెం తీద్దామని తీయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ మార్నింగ్. ఇది చిన్నప్పటి నుంచి గోవు నా ఫోన్లో నా వీడియోలో ఉన్నాయి. ఈరోజు తగ్గిందాక క్వాంటిటీ తగ్గింది. ఏంది ఒక క్వాంటిటీ తగ్గింది. ఏంది చెయ్యి మీదికి వస్తలేదు ఎందుకు? ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటుంది మా అక్క. రాదు అంటుంది, ఏదో పెడితే చిన్నవి అంటలేదు. ఈ చలికి పోయినా అంటే నువ్వు గ్రేట్ అక్క నిజంగా. 3 గంటలకి అబ్బా బాబా 3 అక్క. చాయ్ తాగినావా? ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అన్న, ఒక 500 కావాలి అన్నట్టు మాట్లాడిండే. సరేలేనా, నా దగ్గర 300 ఉన్నాయి, అన్నీ లేవని నేను అనేస్తే తర్వాత ఉండి ఫోన్ చేసి అనుకోకుండా మా మరదలు ఫోన్ చేసి, బావా ఎక్కడున్నావు, నేను మీ ఇంటికాడ ఉన్నాను, అడ్రస్ చెప్పు అంటే సరేలే అని అడ్రస్ అయితే చెప్పాను. చెప్తే వచ్చిర్రు. కానీ నాకు డౌట్ఫుల్గా ఉండే, అంటే ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు సడన్గా వచ్చిర్రు ఏంది అని అనిపించింది. కానీ రావడం అయితే నాకు చాలా అంటే చాలా ఆనందం పెట్టింది. ఎందుకంటే ఎప్పుడు నేను పిలిచినా కానీ లేదు రాను కాదు అని అంటుండే. కానీ ఈసారి పిలిచినందుకు, పిలవకుండానే వచ్చినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక వర్క్కి అయితే వచ్చేసినాను. ఇక ఫ్రెండ్స్ ఇక వర్క్కి వచ్చి అప్పటికి 10 అయింది, 10:30 అయింది. కొంచెం వర్క్ అయితే చేస్తున్న టైంకి బాలుకి ఫోన్ చేసిన, కొంచెం ప్లగ్ పెట్టు మిషన్ ఆన్ చేసేది ఉంది అని అంటే సరే అని పెట్టే టైంకి ఫోన్ అనేది బకెట్లో పడిపోయింది. అప్పటికి ఒకసారి మిషన్ రప్పమని తిప్పిన, బకెట్లో లప్పము వాటర్లో మునిగిపోయింది. ఇక చూసుకోండి, ఇంక కథ కంచికి వెళ్ళింది. ఏం చేయాలో అర్థమవుతలేదు, పిచ్చి లేస్తుంది. అరే ఏంది ఉన్న పలంగా ఇప్పుడే ఇట్లా అయ్యింది అని అనిపించింది. దాని తర్వాత ఉండి ఇక కొద్దిసేపటికి అయితే మా వరలక్ష్మికి చెప్పిన, ఇట్లా ఫోన్ ప్రాబ్లం అయింది ఇది అంటే, నువ్వు ఆల్రెడీ కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు ఇట్లా అయిందిలే, జమానా అయిపోయింది అనగానే సరేలే ఇదంతా ఎందుకు అని అనిపించి కొద్దిసేపు ఏడుకొండల అన్నమయ్య సాంగ్స్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఫోన్ అనేది స్టార్ట్ అయింది. సౌండ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏ సౌండ్ అయితే క్వాంటిటీ వచ్చిందో అదే సౌండ్ క్వాంటిటీ వచ్చింది. నేను అనుకున్నాను అబ్బాబ్బాబ్బా, నాకైతే 2 సార్లు ఆ ఫోన్ అయితే చాలా లక్ అంటే లక్ ఇచ్చింది. ఫస్ట్ సారి మర్చిపోయి నేను మీదనే టెర్రస్ మీద పెడితే వడగళ్ళు వచ్చి వర్షం పడినందుకు నేను దిగేసి మర్చిపోయినాను. ఒక 2-3 గంటల తర్వాత పోయి ఫోన్ చూస్తే కొంచెం నానిపోయింది. దాని తర్వాత అయితే ఇంకా నానిపోయింది కదా అని అనుకున్నాను. కానీ ఆ టైంకి అయితే ఫోను స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయింది. మళ్ళీ డిస్ప్లే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను, డిస్ప్లే ఏం ప్రాబ్లం కాలే భయ్యా. దాని తర్వాత ఇదే సెకండ్ అటెంప్ట్. కానీ ఈసారి నుంచి నేను చాలా కేర్ఫుల్గా అయితే చూసుకుంటానని నేను అనుకుంటున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే, ఈరోజు సెల్ఫీలు ఇచ్చిన భయ్యా ఘోరంగా లప్పం పెట్టే లోపలికి చేతులు అయితే మొత్తం గుంజినాయి భయ్యా. నేను అనుకున్నాను బా ఏంది అని అనిపించింది. కానీ
ఒక ఫోను మళ్ళీ రికవర్ అయినందుకు చాలా ఆనందంతో అయితే ఇంకా బాగా వర్క్ చేశాను. సో ఇంకా ఇంతే, ఇంటికి అయితే వచ్చేసినాను ఫ్రెండ్స్. ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అరటికాయ అంటే అరటికాయ ఫ్రై. అరటికాయ ఫస్ట్ మనం ఏం చేయాలి, కలర్ మారిపోతుంది కాబట్టి మారిపోయింది ఆల్రెడీ. ఆడ నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పు వేసి ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్రలు, శనగపప్పు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవుతుంది కదా, 2 minutes ఆగాలి ఆయిల్ వేసుకొని. చెప్పు. ఆయిల్ అంటే కొత్త కదా ఫ్రెండ్స్, జర అర్థం చేసుకోండి మీరు బి. దాన్ని ఏమంటారు, బ్యాళ్ళ శనగ. అరే పేలుతుంది అది, దాన్ని ఏమన్నా ముయ్యి. ఏం కాదా. ఈరోజు మా వరలక్ష్మి 100 రూపాయలు. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, మా వరలక్ష్మి రోజు ఎగినాక చూస్తుర్రుగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, ఈరోజు పొద్దుగాల ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే 100 రూపాయల గురించి గొడవ అయింది. సో ఆ 100 రూపాయలు ఏందో అనేది అది పక్కన పెడితే, ఆ 100 రూపాయల కోసం వరలక్ష్మి ఏమనుకుంది తెలుసా, నేను జాబ్ చేస్తాను, ఆ 100 రూపాయలు సంపాదిస్తాను అని అన్నది. సో నేను కొంచెం మాట్లాడలేదు, మధ్యలో కొంచెం కోపమైనాను. ఏంది 100 అని అనుకుంటూ ఉంటుంటే ఇంకా తర్వాత ఉండి నేను ఒక 2-3 గంటలు చేయలేదబ్బా. లంచ్ టైంలో బి సరిగ్గా మాట్లాడలేదు. ఆ వరలక్ష్మి లంచ్ టైంలో నేను మాట్లాడలే కదా, మరి నువ్వేమనుకున్నావు బేట? మరి తర్వాత 3 గంటలకు అట్లా ఫోన్ చేయొచ్చు కదా. అవును, ఇప్పుడు ఒక 100-500 గురించి నువ్వు నాతో గొడవ పడ్డావు. దాంట్లో నువ్వు 100, నేను 400 తీసుకున్నా, నేను 100 ఇయ్యానని దాని గురించి గొడవ పడుతున్నావు. ఓకే, ఇంతే కదా మ్యాటర్. దాన్ని ఎందుకు సస్పెండ్లో పెట్టాలి? ఇప్పుడు 100 ఇస్తాను నేను, కానీ నువ్వేం చేయాలంటే ఫోన్ మాట్లాడాలా, 1 గంటకు మాట్లాడాలా ఫోన్. ఏం చేయాలా చూసినా. ఫోన్ అరే వీడియో తీయద్దా? ఇట్లా కొంచెం ఆనియన్ ఫ్రై అయినాక ఇంకొంచెం లేట్ అయితే అదంతా కర్రగా అయిపోతాయి. అమ్మ నీ కాలు మొక్కుతాయి, వేసేయి. ఏమంటారు దాన్ని? అరటికాయ. పచ్చి అరటికాయతోని ఫ్రై చేస్తే ఫ్రెండ్స్ నూరు ఊరిపోతుంది. పప్పుకి తినాలి, పప్పు చేస్తే ఏదైనా చారు చేస్తే ఇది ఫ్రై చేసుకొని తింటే. నిజం చెప్తున్నా, మునగాకు పప్పు ఒక లెవెల్ ఉంది వరలక్ష్మి. ఇది ఆసం. మొత్తం తిన్నా, కొంచెం మిలిగితే ఇంటికి పోయి పట్టుకొని వచ్చుకున్నా. మా డాడీ అంటుండు మళ్ళీ ఏమన్నా కనిపిస్తే మాకు కొంచెం తెంపుకరం. అరే మొన్న అయింది మమ్మీ, ఈరోజు నేను ఇంకా మునగాకుతోని అది ఫ్రై లాగా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది అంట, రొట్టెల్లో కలుపుకొని తింటే. దానికోసం వెయిట్ చేసి ఏమైంది తెలుసా, వాళ్ళు మునగాకు చెట్టే లేపేసి ఆడ పడేసారు. నిజంగా మమ్మీ, అంటే చెట్టు వంగిపోయింది, దాంట్లో సిమెంటు అవన్నీ పడుతున్నందుకు తీసి పడేసారు. మేము చేసేది అపార్ట్మెంట్ కదా. అరే ఆడ కాల్ చేసినారు మమ్మీ, లేకపోయింటేనా అదంతా తీసుకొని వస్తే మన అపార్ట్మెంట్లో 9 అపార్ట్మెంట్లకు పనిచేయచ్చు, అంతగానం వెలుగుతుంది. సగం ఓ పని చేయమను, మిరియాల మండికి పోమను. మార్నింగ్ మునగాకు దొరుకుతుంది, 10 రూపాయలకి ఇంత కట్ట దొరుకుతుంది. పసుపు
కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అరటికాయ. ఓకే. ఎందుకు అదేంది బోలే అన్నవి పసుపు ఎక్కువ తింటాడు అట్లా అని వేస్తున్నావా ఏంది? బోలే షావులు అన్న సో పసుపులో అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసినావు, వేసి ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అరటికాయ కదా అడుగు అంటుకోబోతూ ఉంటుంది. ఓహో అట్లానా? ఒక 5 minutes మంచిగా సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? అప్పటి వరకు మనం అన్నం ఏమైతుందో చూద్దాం. కారమేవా? వేయొద్దు ఇప్పుడే, ఉడకదు. అన్నం చూసుకో మమ్మీ. కాదు మమ్మీ, 100 రూపాయల గురించి 200 గురించి ఎందుకు మమ్మీ ఇంత పెద్ద గొడవ చేసినావు నువ్వు? నువ్వే చేసినావు. నేను చేసిన? ఇక్కడ చూడు, నేను చేసినా నువ్వు చేసినావా? జరా మంచిగా చేయి మమ్మీ, బియ్యం బియ్యం అవుతుంది ఈ మధ్య అన్నము. నాకెందుకో కుక్కర్లో పెట్టుకొని తినాలనిపిస్తుంది. పొద్దుగాల కష్టమైంది ఆడ తింటుంటే, అసలు అలాగనే ఉంది నాకు. కుక్కర్లో అలా నిజంగానే అమ్మా, కుక్కర్లో పెట్టుకొని చేయి. అరే రేపు కాదు మమ్మీకి, సరే నువ్వు ఏదన్నాను, నేను ఒకటే చెప్తున్నా, రాగి ముద్ద చేయి రేపు. రాగి ముద్ద, బోటి కర్రీ, ఓకేనా? అల్లం అల్లం రేట్ ఎక్కువ ఉంది, కొంచెం వేసుకోవాలి. ఓకే. కారం వేసావా? వేయొద్దు ఇప్పుడే మమ్మీ. సరే ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత చిన్న వీడియో తీస్తాను. నేను ఫ్రెష్ అప్ అవుతా. మంచిగా ఉడికినాక మనం ఇట్లా చూడాలి. ఇది ఉంది కదా ఒక స్పూన్గా ఇట్లా పెడితే మంచి ఇట్లా మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది. అట్లా అయినప్పుడు నూనె, వాటర్ ఏం వేయొద్దు. తగినంత కారం, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే కారం తక్కువ వేసుకోండి. మేము ఎక్కువనే తింటాం కాబట్టి కారం, లైట్గా కొంచెం ధనియా పౌడర్, కొంచెం చక్కెర అన్న చాపత్త కూడా వేసుకో. చక్కెర చాపత్త వేయాలా? కొంచెం నెయ్యి, పైన కొంచెం కొత్తిమీర. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంతే లేదా మమ్మీ? కరివేపాకు వేయద్దా? కరివేపాకు ఇట్లా మంచిగా కలిపి ఒక 1 minute కారం నూనెలా ఇట్లా కొంచెం వేసి ఇట్లా పచ్చి వాసన వస్తుంది కదా, ఇట్లా వేసి మనకి ఇందాక నూనె ఎంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఇట్లా కారం వేసేసి ఒక 1 minute పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయి అరటికాయ ఫ్రై. మా వరలక్ష్మి ఇంకా లాస్ట్కి అయితే నువ్వుల లడ్లు అడిగిందబ్బా, వేడి చేసిన. సో బెల్లం ఇది దంచు. నిన్న అనుకున్నాం కదా, ఈరోజు చేస్తున్నాం, అందుకే మెల్లగా జసాల్ ఎద్దు ఆగు ఒక నిమిషం. ఎక్కువ కావాలా, ఎక్కువ తీయ కావాలా, లేకపోతే నార్మల్ కావాలా? అది ఎంత ఉంది? అది పావు కిలోనా, అర్ధ కిలోనా? అనుకుంటానా తీసుకున్న దాన్ని నువ్వు కదా. అర్ధ కిలో ఉండదు మమ్మీ, తక్కువ ఉంటుందా? అయితే ఇట్లా పాకం పెట్టుకోవాలా? పాకం పెడితేనే కదా టేస్ట్ పెరిగేది. ఓకే, అది పక్కన పెడుతున్నా. తక్కువ అన్నావు కదా, మళ్ళా కొంచెం వేయాలా? ఎక్కువ బెల్లం వేస్తే కూడా గట్టిగా అవుతుంది. ఆలు చాలా ఓకే, రైట్, చాలు. ఇట్లా బెల్లం వేసి పాకం పెట్టి ఇప్పుడు ఇంచుమించుగా అర్ధ కిలో వేసినాం భయ్యా, బెల్లం అర్ధ కిలో వేసినాం.
పాకం అయినాక ఇట్లా నువ్వులు ఇట్లా తిప్పుకోవడం వల్ల ఏమన్నా లూజ్ ఉన్నా గట్టి అంటే లూజ్గా ఉంటే ఒకవేళ గట్టిగా అయిపోతే కష్టమని స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో ఎందుకు పెట్టుకోవాలంటే ఏమైనా టైట్ అయింది అనుకోండి అప్పుడు కొంచెంగా ఏం చేస్తున్నావు కనిపిస్తలే ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు? దాని మీద కూర్చో. ఇంకా ఏం చేస్తున్నావు చెప్పన్నా. కొబ్బరి తురుముతున్నా ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి తురుముకొని ఇట్లా నూనె లడ్డూలు వేస్తే మంచిగా కొంచెం కొబ్బరి నూనె లడ్డు లాగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. స్పైసీ అంటే కారం. అవునా? ఎప్పుడైనా ఫ్రెండ్స్ భార్యలు ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు లడ్డు కావాలా నాయనా అన్నప్పుడు ఈ విధంగా చేసి వాళ్ళ నోట్లో పెడితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుతుంది. నన్ను దియే మొత్తం దాన్నే తీసావా? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. భార్యతో గొడవ పడకండి, వాళ్ళు ఏం చెప్పినా వినండి అంతే. కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. లడ్డూలు తినాలన్నది వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ముద్దలు చేసుకోవాలి. వేడివేడి కాదు ఫ్రెండ్స్, ఇది చూసి వేడిగా ఉంది బాగా, కొంచెం చల్లారండి. టేస్ట్ ఎట్లుందో చూద్దాము. ఉండలు అయిపోయిన తర్వాత కంప్లీట్ పెట్టేస్తాం. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎవరు ఫాస్ట్ చేస్తారో చూద్దాం. బాబా కాలుతుంది మెల్లగా గోయిందా. కానీ వేడి వేడి ఇట్లా ఉన్నప్పుడే చేస్తాం. బాబా నా వల్ల కదా ఆయన. ఈ లడ్డు 2 రూపాయలన్నా తీసుకుంటారు తెలుసా. నువ్వు చేస్తే ఇంకా నేను పక్కకు జరుగు, నేను చేస్తా కానీ. వేడి నూనె లడ్డూలు రెడీ. మొత్తానికైతే ఎట్లుంది మమ్మీ? నాకు కొంచెం మునగాకు ఇవన్నీ పిచ్చి కూరలు ఏందో తెలియనే తెలియదు తెలుసా. పెళ్ళి అయినాక మునగాకు, అరటికాయ, ముల్లంగి ఇవన్నీ అప్పుడు ఇవన్నీ మేము తినకపోతుండే. ఇప్పటికీ తినరు మా మమ్మీ వాళ్ళు. నేను వండితే ఏమో వెరైటీ కూరలు వండుతావు మమ్మీ నువ్వు అంటారు. బీట్రూట్ కర్రీ, బీట్రూట్ ఫ్రై అవన్నీ ఆరోగ్యానికి మంచిది అని ఒక్కసారి తింటే అందరు తింటారు. టేస్ట్ చపాతీలో సూపర్ ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, పప్పు అంచుకు బాగుంటుంది. సూపర్ ఉంది తెలుసా, నాకైతే నచ్చింది. మొత్తం అయిపోతుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మా వరలక్ష్మి అరిటాకు అరటికాయ తినదు సామాన్యంగా.
సో ఈరోజు మంచిగా లొట్టలు వేసుకొని తింటుందంటే అర్థం చేసుకోండి ఎంత బాగా తింటుందో. అంతేగా బాగుంది.